స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ పిఎస్ గోపాలకృష్ణ గారి జన్మదినాన్ని ధ్యాన ఆరోగ్య శాస్త్ర దినోత్సవంగా నిర్వహిస్తూ అసంఖ్యాకులైన ధ్యానులు అభిమానులు డాక్టర్ గోపాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. విశాఖపట్నానికి సమీపంలోని చింతల అగ్రహారం కుగ్రామానికి చెందిన శ్రీ అప్పాజీ శ్రీమతి ఈశ్వరమ్మ గార్ల 6వ సంతానం శ్రీ పిఎస్ గోపాలకృష్ణ గారు. డాక్టర్ జీకేగా ప్రసిద్ధులైన వీరు 1970వ సంవత్సరం డిసెంబర్ 7వ తేదీన జన్మించారు. ప్రేమానురాగాలకు పరోపకారాలకు నిలయమైన ఉమ్మడి కుటుంబంలో పెరిగారు. 10వ తరగతి వరకు స్వగ్రామంలోనే విద్యాభ్యాసం చేశారు. విశ్వాంతరాల్లో విహరించే వ్యోమగామి కావాలని కలలు కనేవారు. సమస్త రోగాలను నయం చేసే ఒకే ఒక్క మాత్రను కనుక్కుంటే ఎలా ఉంటుంది అని ఆలోచించేవారు. 1990వ సంవత్సరంలో మెడికల్ సీటు సంపాదించి విజయవాడ సిద్ధార్థ కాలేజీలో ఎంబీబీఎస్లో చేరారు. సహాధ్యాయులతో కలిసి 1994వ సంవత్సరంలో కర్నూలులో బుద్ధ పూర్ణిమ సందర్భంగా పిఎస్ఎస్ఎం వ్యవస్థాపకులు శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని తొలిసారి కలిశారు. గ్రాండ్ పిరమిడ్ మాస్టర్ శ్రీ పాల్ విజయ్ కుమార్ గారి పరిచయం వారిని ఆధ్యాత్మిక మార్గం వైపు ఆకర్షించింది. వైద్య విద్యాభ్యాసం, ఆధ్యాత్మిక సాధన రెండూ సమాంతరంగా సాగాయి. ఆధునిక వైద్య విజ్ఞాన పరిధులు, అంతంలేని ఆత్మజ్ఞానపు టెల్లలు స్వానుభవంలోనికి వచ్చాయి. ఈ రెండింటినీ సమన్వయం చేయాలనే సత్సంకల్పం డాక్టర్ జీకే గారిలో అంకురించింది. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి మార్గనిర్దేశం, ప్రోత్సాహం దీనికి తోడయ్యాయి. దాని ఫలితమే ధ్యాన ఆరోగ్య శాస్త్ర విధానం. విశాఖపట్నంలో ఎంబీబీఎస్ డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తూనే ధ్యాన ప్రచారానికి విశేషంగా కృషి చేశారు డాక్టర్ జీకే. ఆ రోజుల్లోనే శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సమక్షంలో సముద్ర తీరంలో దాదాపు 3000 మందితో ధ్యాన శిబిరాన్ని నిర్వహించారు. అనారోగ్య సమస్యలకి ఆధ్యాత్మిక పరిష్కారాల్ని అన్వేషిస్తూ అనేక ప్రయోగాలు చేశారు. అల్లోపతి టాబ్లెట్లను స్పిరిచువల్ టాబ్లెట్లుగా మలిచారు. స్పిరిచువల్ టాబ్లెట్స్ అంటే శారీరక మానసిక అస్వస్థతలను నయం చేసే ఆధ్యాత్మిక భావగుళికలు. అటువంటి భావగుళికల్ని సుమారు 350 వరకు సిద్ధం చేశారు శ్రీ జీకే. ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించడం, ప్రతి ఒక్కరిలోనూ అంతర్లీనంగా ఉండే వైద్యుణ్ణి మేల్కొల్పడం, ధ్యానం, శాకాహారం, పిరమిడ్ శక్తి, ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అనే పరికరాలతో ఆనందమయ ఆరోగ్యమయ జీవితాలకు మార్గనిర్దేశం చేయడం ధ్యాన ఆరోగ్య శాస్త్ర విధానం యొక్క ప్రధాన లక్ష్యం, లక్షణం. 2003వ సంవత్సరం మార్చి 27వ తేదీన మేడం స్వర్ణమాల పత్రిజీ చేతుల మీదుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆధ్వర్యంలో మొదలుపెట్టిన మెడిటేషన్ హెల్త్ క్లినిక్ దినదినాభివృద్ధి చెందుతూ అన్ని జిల్లాల్లో, రాష్ట్రాల్లోనే కాక దేశ విదేశాల్లో అనేక స్పిరిచువల్ టాబ్లెట్స్ సెంటర్స్ని నెలకొల్పుతూ వాటిని స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్ అనే నాన్ ప్రాఫిట్ సెక్షన్ 8 కంపెనీగా ఏర్పాటు చేశారు డాక్టర్ జీకే. డాక్టర్ జీకే గారితో పాటు మరింత మంది సీనియర్ కౌన్సిలర్స్ దీనిలో భాగస్వాములుగా ఉంటూ స్పిరిచువల్ టాబ్లెట్స్ యొక్క సేవల్ని అన్ని చోట్ల విస్తరింపచేయటానికి విశేషంగా కృషి చేస్తున్నారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ఆదేశానుసారం అండమాన్లో 2 సంవత్సరాల పాటు ధ్యాన ఆరోగ్య కేంద్రాల్ని నిర్వహించారు. అనేక ఆధ్యాత్మిక సంస్థలు విశేషంగా కృషి చేస్తున్నప్పటికీ పామరుడికి సైతం, అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారికి సైతం ఈ ధ్యానం మరియు ఆత్మ విజ్ఞానం యొక్క విశిష్టతను పరిచయం చేసేందుకు ఆనందో బ్రహ్మ యూత్ ట్రస్టుని స్థాపించారు. దాని ద్వారా అనేక మంది కళాకారుల్ని, ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుల్ని ఒకే వేదికపై పరిచయం చేశారు.
ఈ ఆనందో బ్రహ్మ యూత్ ట్రస్ట్ సుమారు 8 సంవత్సరాల క్రితం ప్రారంభించబడింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆనందో బ్రహ్మ వార్షికోత్సవాల్ని అనేక ప్రాంతాల్లో జరుపుతూ విశాఖపట్నంలో నగరం నడిబొడ్డున ఉన్న ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్లో అద్భుతమైన కార్యక్రమాన్ని కొన్ని వేల మందితో జరిపారు. దీని ద్వారా సంగీతం, నృత్యం వంటి అనేక కళల్ని అందరికీ పరిచయం చేస్తూ, అందరినీ రంజింపచేస్తూ, ఎంతోమంది కళాకారుల్ని ధ్యానులుగా తీర్చిదిద్దుతూ, గ్రామీణ ప్రాంతాల్లో సైతం అనేక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్ని నిర్వహిస్తూ అందరికీ ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందించడంలో అవిరళ కృషి చేస్తున్నారు డాక్టర్ జీకే. తనదైనటువంటి ధ్యాన ప్రచారంలో భాగంగా పిరమిడ్ యొక్క ప్రాముఖ్యతను తమ గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ నుంచి గ్రహించి అనేక మంది ధ్యానులు పిరమిడ్లో ధ్యానం చేయడం ద్వారా చక్కగా తమ అనారోగ్యాన్ని ఇట్టే తగ్గించుకోవడం గమనించి పిరమిడ్ను ఒక గ్రామంలో ఒక సామాజిక భవనంగా నిర్మిస్తే అది ఆ గ్రామంలో ఉన్న వారందరికీ కూడా అద్భుతమైన సంజీవనిలా పనిచేసి ఆరోగ్యాన్ని పూర్తిగా తమకు తామే కుదుటపరుచుకునేలా చేస్తుందని అర్థం చేసుకుని అనేక మంది గ్రామీణ సీనియర్ పిరమిడ్ మాస్టర్ల యొక్క సహకారంతో ఇందిరా పిరమిడ్ గ్రామీణ జాగరణ సేవా ట్రస్ట్ను స్థాపించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో 12 పిరమిడ్లను నిర్మించారు. ఈ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు పిరమిడ్ శక్తిని పరిచయం చేయడంలో ఈ సంస్థ విశేషంగా కృషి చేస్తోంది. విశాఖపట్నం ప్రాంతాల్లో ధ్యాన ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నప్పుడు ఎస్కోట వద్ద రేవళ్లపాలెంలో శ్రీ నిత్యానంద స్వామి వారు విశేషంగా ధ్యానం చేసినటువంటి ఒక ప్రదేశంలో 25x25 సైజులో ఒక సామాజిక పిరమిడ్ను నిర్మించి నివాస సదుపాయం మరియు భోజన సదుపాయాలను ఏర్పాటు చేసి చుట్టుపక్కల 40 గ్రామాల్లోని ప్రజలకు ఒక రెసిడెన్షియల్ వాతావరణంలో శాకాహార భోజనంతో పాటు ధ్యానంతో ఆధ్యాత్మిక శాస్త్రాన్ని స్పిరిచువల్ టాబ్లెట్స్ రూపంలో బోధిస్తూ ఎంతోమంది తమ దీర్ఘకాలిక రోగాల్ని తమ యొక్క స్వశక్తితో అక్కడ ఒక వారం రోజుల నుంచి 40 రోజుల వరకు గడిపి పూర్తిగా తగ్గించుకునే ఒక గొప్ప అవకాశాన్ని కల్పించారు శ్రీ జీకే. తన ధ్యాన ప్రచారంలో భాగంగా నెల్లూరులో జరిపినటువంటి విశేషమైన ధ్యాన ప్రచారంలో ఆనందో బ్రహ్మ కార్యక్రమాల అనంతరం శ్రీ ధన్వంతరి పిరమిడ్ ధ్యాన ఆరోగ్య సేవా ట్రస్ట్ను స్థాపించి ఎన్నో ధ్యాన ఆరోగ్య శిక్షణ శిబిరాల్ని మరియు కౌన్సిలింగ్ వర్క్షాపులను నిర్వహిస్తూ నగరం నడిబొడ్డున గుర్రాల పార్కు వద్ద 54x54 సైజులో ఒక పెద్ద సామాజిక పిరమిడ్ను నిర్మించడం జరుగుతోంది. ఈ నిర్మాణం త్వరలోనే పూర్తి కాబోతోంది. విశాఖలోనే కాక ఒరిస్సాలోని పర్లాకెమిడిలో 1 ఎకరం విస్తీర్ణంలో నిర్మించుకున్నటువంటి భవన సముదాయం మరియు 40x40 సైజులో శ్రీ జగన్నాథ పిరమిడ్ ద్వారా చుట్టుపక్కల ఉన్నటువంటి 100 గ్రామాలకు పైబడిన ప్రజలందరికీ కూడా ఆరోగ్య సేవల్ని అందిస్తూ వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారు చేయటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారతదేశంలోని ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, కోల్కతా, బెంగళూరు, పూణే, సోలాపూర్, కటక్, భువనేశ్వర్, రిషికేశ్, సూరత్, రాయ్పూర్, నాగ్పూర్ వంటి నగరాల్లో విశేషంగా స్పిరిచువల్ టాబ్లెట్స్ యొక్క వర్క్షాపుల్ని నిర్వహిస్తోన్న సమయంలోనే మారిషస్, మలేషియా, సింగపూర్, దుబాయ్, వియత్నాం, శ్రీలంక దేశాల్లో పర్యటించి ఎంతోమందికి ధ్యానాన్ని, జ్ఞానాన్ని, ఆత్మ విజ్ఞానాన్ని స్పిరిచువల్ టాబ్లెట్స్ గుళికల రూపంలో అందించి ఎంతోమందికి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడంలో అవిరళమైనటువంటి కృషి చేశారు డాక్టర్ జీకే. గడిచిన 3 సంవత్సరాల్లో అమెరికాలో సుమారు 28 రాష్ట్రాల్లో, అదేవిధంగా యూకేలో ఉన్న ప్రధాన పట్టణాలు అన్నింటిలో స్కాట్లాండ్, ఐర్లాండ్, నాటింగ్హామ్, లండన్, మాంచెస్టర్ వంటి ప్రదేశాల్లో ఎన్నో స్పిరిచువల్ టాబ్లెట్స్ వర్క్షాపుల్ని నిర్వహించి ప్రస్తుతం
యూకేలోని మాంచెస్టర్లో ఉంటూ మాస్టర్ ఇన్ పబ్లిక్ హెల్త్ చేస్తూ భవిష్యత్తులో స్పిరిచువల్ టాబ్లెట్స్ యొక్క విజ్ఞానాన్ని ఒక రీసెర్చ్ రూపంలో తీసుకురావడానికి తన విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తూ యూరప్ దేశాల్లో అంటే జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, బెల్జియం, నార్వే, నెదర్లాండ్స్, రష్యా వంటి అనేక దేశాల్లో ప్రతిరోజు ధ్యానం అందేలా ఆన్లైన్లో తరగతులను నిర్వహించడమే కాక పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ యొక్క బాధ్యతల్ని తోటి యూకే మాస్టర్స్తో కలిసి ఎంతో ఆసక్తితో నిర్వహించడం ఎంతో అభినందనీయం. అందుకే డాక్టర్ జీకే గారి జన్మదినం మనకు ధ్యాన ఆరోగ్య శాస్త్ర దినోత్సవం.